బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టిపారేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసు పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దింపేశారన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఈరోజు కోర్టులో కవితకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులపై నమోదైన ప్రతి తప్పుడు కేసు రాజకీయ ప్రేరేపిత కేసులేనని తేలుతాయని చెప్పారు కేటీఆర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏ రకంగా చూడాలి అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో? రైట్ లక్ష్మణ రెడ్డి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈరోజు సంచలన తీర్పు వెలిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంట్లో కవితతో పాటుగా 20 మంది నిందితులకు సంబంధించి కూడా ఆ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో సిబిఐ ఫెయిల్యూర్ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది. ఆధారాలు సేకరించడంలో కూడా సిబిఐ ఫెయిల్యూర్ గా నేపథ్యం కావచ్చు. దీన్ని ప్రధానంగా జితేందర్ సింగ్, అడ్వకేట్ సుప్రీంకోర్టు జడ్జి జితేందర్ సింగ్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో మొత్తం అందరికి కూడా క్లీన్ చీట్ ఇస్తూ కూడా ఆ తీర్పును వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంట్లో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా మొత్తంగా 23 మందికి సంబంధించి కూడా విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణకి సంబంధించి కూడా కవిత, జాగృతి అధ్యక్షురాలు కవితకు సంబంధించి కూడా దీంట్లో కీలకంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా కీలకంగా విమర్శలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లిక్కర్ స్కామ్ లో కవిత సంబంధించి కూడా అయితే తప్పుదారిలో వెళ్ళినట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం, విమర్శన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆధారాలు లేవు. కవితకు సంబంధించి కూడా తాను తప్పు చేసినట్టుగా ఆధారాలు లిక్కర్ స్కామ్ లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను సమర్పించిన ఆధారాలతో పోలిస్తే ఎలాంటి ఆధారాలకు సంబంధించి కూడా కవిత ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కూడా ఆధార వెలువడ నేపథ్యం అయితే కనిపిస్తాం. తనకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేస్తూ కూడా తీర్పును వెలువడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఆమె కాసేపటి క్రితమే కూడా రియాక్ట్ అయ్యే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తాను కడిగిన ముఖ్యంగా బయటికి వచ్చాను, ఇప్పుడు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడింది. కేవలం రాజకీయ కక్షతో పాటు పెట్టిన కేసుకు సంబంధించి కావచ్చు, ఎన్నిసార్లు కూడా ఈ కేసు పెట్టినా కూడా తను నిలదొక్కుంటూ వస్తానన్నట్టుగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాసేపటి క్రితమే కేజ్రీవాల్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తాను కక్షాపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతిపక్షాల పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ తనపైన కక్షాపూరితంగా వ్యవహరించిన కేసులో భాగంగా తను ఈ లిక్కర్ స్కామ్ లో విరికించారంటూ కూడా కేజ్రీవాల్ వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న అందరినీ సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇస్తూ కూడా కోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే ఉంది. దీనిపైన కూడా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యే నేపథ్యం అయితే ఉంది. లిక్కర్ స్కామ్ అనేది కట్టుకథలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అదే కథనాన్ని అడ్డు పెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాజకీయంగా నష్టపరిచారంటూ కూడా ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. దాంతో పాటుగా ఇదే స్ఫూర్తితో మా నేతలపైన బనాయించిన కేసును అబద్ధమని, రాజకీయ ప్రేరేపిత కల్పితమని కూడా త్వరలో రుజువవుతుందని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలపైన కూడా స్పందించలేరు. ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా ఇరువురు కుటుంబాలకు సంబంధించి కావచ్చు, తాను బయటకు వచ్చి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కవితకు సంబంధించి ఈ కేసులో కీలకంగా ఆమె బయటపడ్డ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా
గతంలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు కవితకు సంబంధించి కూడా ట్విట్టర్ లో సంబంధించి కూడా ఆమె పోస్ట్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొత్తంగా ఈ రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఏం జరగబోతా ఉన్నది, ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి నడుస్తా ఉన్న క్రమం కావచ్చు, మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, దాంట్లో కవిత సంబంధించి కూడా అలయన్స్ ఏదైతే కవిత మద్దతుదారులకు సంబంధించి కూడా ఏఎఫ్బి సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈ క్లీన్ చీట్ వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నట్టుగా కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ కేసులకు సంబంధించి కూడా కవితకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తబోతా ఉన్నారు, మరోసారి బీఆర్ఎస్ కి కవితని ఆహ్వానించబోతా ఉన్నారా, లేదా జాగృతికి సంబంధించి కూడా కవితకి సంబంధించి కూడా బీఆర్ఎస్ లో విలీనం చేయబోతా ఉన్నారా అనే అంశాలపైన కూడా మరోసారి కేసీఆర్ బయటకు వచ్చి ఈ అంశం పైన కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్ యూ హరీష్.